నాకే కార్ అందట్లేదు. స్పీడ్ మోడ్స్ బట్టి ఎంత వెళ్తుందో చూద్దాం. నేను సెకండ్ మోడ్లో ఉన్నాను. 63, 64, 65. వెహికల్ని కనుక కీలెస్ ఆపరేషన్తో లాక్ చేసిన తర్వాత ఎవరైనా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే ఓకే డాక్యుమెంట్స్ ఇటువంటివన్నీ కూడా తీయడం కదా. ఇదే ఫస్ట్ టైం అండి తీయడం. వామ్మో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మన ఛానల్కి ఇంపార్టెంట్ విషయం ఇచ్చితే మాట్లాడదాం. మన మధ్యలో సురేష్ గారు ఉన్నారనమాట. ఈయన మనకి సొంత బ్రదర్ లాగా అయితే చూసుకున్నారు వైజాగ్ వచ్చిన తర్వాత. సో ఈ బెన్లింగ్ ఆరా వెహికల్ అయితే ఈయన తీసుకోవడం జరిగింది. సో ఈ బెన్లింగ్ ఆరా వెహికల్ బుక్ చేయక ముందే నాకు ఈయనైతే మెసేజ్ చేశారనమాట. ఇదిగోండి ఇలా బుక్ చేశాను, సో ఇంకా వెహికల్ అయితే రాలేదు, వచ్చిన తర్వాత మీరైతే మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఇదైతే మాత్రం పవర్ ప్యాక్డ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. గైస్, ఈ బెన్లింగ్ ఆరా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది టాప్ 5 ఇండియన్ సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లిస్ట్లో ఎప్పుడు కూడా ఉంటుంది. దీంట్లో మనకి 2.88 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, 72 volts 40Ah బ్యాటరీ. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 to 4 hours టైం అయితే తీసుకుంటుంది. అలాగే 3 యూనిట్ల కరెంట్ అయితే ఖర్చు అవుతుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. దీంట్లో మనకి 2.5 kW BLDC హబ్ మోటార్ అయితే వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చేస్తున్నటువంటి వెహికల్ యొక్క ఓనర్షిప్ రివ్యూస్ని చూసి విశాఖపట్నం మధురవాడలో ఉంటున్నటువంటి సురేష్ గారు స్పందించి ఈ వెహికల్ యొక్క రివ్యూ చేయమని అయితే మనకి వాట్సాప్ నందు మెసేజ్ చేయడం అయితే జరిగింది. ఈ వెహికల్ అనుకున్నంత రేంజ్ వస్తుందా లేదా, టాప్ స్పీడ్ అచీవ్ అవుతుందా లేదా, ఛార్జింగ్ ఎంత, ఈ వెహికల్ని ఈయన ఎంతకు తీసుకున్నారు, అసలు ఈ వెహికల్ చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇదంతా కూడా మనం అయితే తెలుసుకున్న ఈ వీడియోలో. నైస్ మీటింగ్ అండి సురేష్ గారు. థ్యాంక్స్ అండి. అసలు ఇది మీరు చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటండి? అసలు వెహికల్ బాగుంది, చూడగానే లుక్ గా ఉంది, హైట్ బాగుంది, వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అసలు ఇది మీరు రోడ్డు మీద వెళ్తుంటే నార్మల్ ఒక పెట్రోల్ వెహికల్ వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది. అవును సార్. ఓకే, దీనికి వారంటీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 3 years సార్. 3 years బ్యాటరీ, 45,000 kilometers, 45,000 kilometers కానీ 3 years కానీ బ్యాటరీ వారంటీ అయితే ఇచ్చారు. దీని మీద మీరు ఎంత తిరిగారండి ఇప్పుడు వరకే? 15 days లో 330 340 తిరిగారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సూపర్. ఛార్జింగ్ ఒకసారి పెడితే 120 సార్. 120 ఖచ్చితంగా వస్తుందా మీకు రేంజ్? గ్యారంటీ. సో ఏ మోడ్ లో మీరు ఎక్కువగా వెళ్తున్నారు? నెంబర్ 2 లో వెళ్తాను. నెంబర్ 2 లో వెళ్ళినా ఇది 50 వరకు టచ్ అయిపోతున్నాను, 48 వరకు టచ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీ బైక్కి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ కనుక వేసినట్లయితే సో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మైలేజ్ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఒక ఆయన అయితే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ పర్చేజ్ చేసిన తర్వాత బిఫోర్ పొల్యూషన్ చెకప్ అయితే చేశారు, ఆఫ్టర్ పొల్యూషన్ చెకప్ అయితే చేశారు. రిజల్ట్ అయితే చూడండి. కార్బన్ మోనాక్సైడ్ పర్సెంటేజ్ 1.12 నుంచి 0.53కి వచ్చింది. హైడ్రోకార్బన్ పర్సెంటేజ్ అనేది 1236 నుంచి 523 వరకు వచ్చేసింది. ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నటువంటి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ కావాలంటే స్క్రీన్ మీద కనిపెడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ నందు అయితే సంప్రదించగలరు. థ్యాంక్ యూ. సో సీట్ హైట్ బాగా ఎక్కువ ఉందండి దీనికి. సీట్ హైట్ అయితే చాలా ఎక్కువ, నాకే కార్ అందట్లేదు అనమాట. సో ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ మోడ్స్ బట్టి ఎంత వెళ్తుందో చూద్దాం. నేను సెకండ్ మోడ్లో ఉన్నాను. సో సెకండ్ మోడ్లో మనకి 48 వెళ్తుంది. ఇప్పుడు థర్డ్ మోడ్కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, 58, 60. థర్డ్ మోడ్లో 60. వావ్. బ్రేక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. 61. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. నేను వెనక బ్రేక్తోనే కంట్రోల్ చేశాను. ఇనీషియల్ పికప్ కూడా చాలా బాగుంది బెన్లింగ్ ఆరా. సో ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్తో అయితే కంట్రోల్ చేస్తాను. 57. బాగానే కంట్రోల్ అవుతుంది. బ్రేక్స్ అయితే బాగానే ఉన్నాయి. సో బ్రేకింగ్ అప్లై చేస్తూ మనకి థ్రోటల్ ఇస్తే మాత్రం బండి కదలదు ముందుకి. బ్రేక్స్ అప్లై చేస్తే థ్రోటల్ ఆగిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇలాంటి ఆఫ్ రోడ్లో కూడా ఈ బండి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సస్పెన్షన్ అయితే మాత్రం కొంచెం హార్డ్ అనిపిస్తుంది అనమాట నాకు. వైబ్రేషన్స్ బాగా తెలుస్తున్నాయి ఇలాంటి కొత్తకూల రోడ్లో, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో సస్పెన్షన్ కొంచెం హార్డ్గానే ఉంది, స్మూత్గా లేదు. సీట్ అయితే చాలా హార్డ్గా ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా హార్డ్గా ఉంది. ఫ్రంట్ ఫుట్ స్పేస్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. నార్మల్ స్కూటీ లాగానే ఉంది. సో ఇప్పుడు నేను 4th మోడ్కి షిఫ్ట్ అయ్యాను. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అయినప్పటికీ నార్మల్ వెహికల్ లాగే మనం అయితే చూసారు కదా స్పీడ్. కార్నరింగ్ ఎలా ఉందో చూద్దాం. సో కార్నరింగ్ కూడా బాగానే ఉంది.
ఇప్పుడు ఒకసారి టాప్ స్పీడ్ కొట్టి చూద్దాం. నేను 4వ మోడ్లో అయితే ఉన్నాను. మోడ్ స్విచ్ అనమాట ఇది. SM అని రాసింది కదా, సో సెలెక్ట్ మోడ్ అనమాట. 63, 64, 65, 67, 68, 68. 4th మోడ్లో అయితే 68 వరకు అయితే వెళ్ళాను ఈ బండి మీద. కాకపోతే హైటే కొంచెం నాకే హైట్ అయిపోయింది ఇది. 5'9". సీట్ వెడల్పు ఎక్కువగా ఉండడం వల్ల నాకైతే ఇది హైట్ అనిపిస్తుంది. సో ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఇదంతా కూడా అయితే ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం. మన ఇద్దరం నిల్చుంటే ఆల్రెడీ మనకి ఇక్కడికి నడుము దగ్గరికి వచ్చేసింది బండి. లేడీస్ అయితే తీసుకెళ్ళారు. నేను బండి ఎక్కగానే నాకు 2 కాలు అందలేదండి. సో చాలా సంతోషం అండి. ఎంతకు తీసుకున్నారండి? 98,000 సార్. 98,000 ఆన్ రోడ్ ప్రైస్. ఓకే, 5 years ఇన్సూరెన్స్ దీనికి ఇచ్చారండి? మొత్తం ఇచ్చారు సార్. ఇన్సూరెన్స్ మొత్తం అంతా సార్ కూడా బాగానే చూసుకున్నారట. ఓకే గైస్, ఇదైతే మనకి 60-70 స్పీడ్ వరకు వెళ్తుంది కాబట్టి, సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా దీనికి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి. హెల్మెట్ ఫ్రీగా ఇస్తారండి. హెల్మెట్ కూడా ఇస్తున్నాను, బెల్లింగ్ కంపెనీది ఇస్తున్నారు. బెల్లింగ్ కంపెనీ. ఓకే, హెల్మెట్ కూడా ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది మీరు ఇప్పటి వరకు దీంతో ఎంతవరకు లాంగ్ రైడ్ వెళ్ళారండి? సింహాచలం వెళ్ళారు. ఓకే, ఘాట్ సెక్షన్ ఈజీగా ఎక్కేసింది. ఘాట్ సెక్షన్లో ఎక్కడ మీకు ఇబ్బంది పెట్టలేదు? 2 numbers ఎక్కాము. ఫ్యామిలీ, మా నాన్నగారు నేను వెళ్ళాము. ఓకే, కంఫర్ట్గా ఉంది అంతా. ఎక్కింది. ఓకే, అయితే నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ఈ పిలియన్ ఎవరైతే కూర్చుంటారో, సో కూర్చునేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఇక్కడ ఇది ఒక్కటే ఇచ్చారనమాట. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వలేదు మనకి దీనికి. సో ఈ వెనక్కి కూర్చునేటప్పుడు మనకి కాలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. గైస్, ఈ బైక్ అయితే మనకి 95 kgs ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి ఇది కాస్త వెయిట్ అయితే అనిపించింది నాకు. సో పకడ్బందీగా అయితే ఉంది బండి. సో ఇప్పుడు దీని ఇన్నర్ పార్ట్స్ ఏంటి, ఇదంతా కూడా బ్యాటరీ ఎలా ఉంటుంది, బ్యాటరీ రిమూవబుల్లా కాదా, ఇదంతా కూడా మనం చూద్దాం. సో కరెంట్ బిల్ ఎంత వస్తుందండి మీకు? 1 time ఛార్జింగ్ పెడితే 3 units కాలుతుంది. 1 time ఛార్జింగ్ ఎన్ని గంటలు? 4 hours. 4 hours పెడుతున్నారు, 3 units కాలుతుంది. బిల్లులో ఏమైనా తేడా వచ్చిందా? మీరు 100-150 అంతే ఎక్స్ట్రా వచ్చింది అంతే. మరి రోజుకి పెట్టం కాబట్టి 2 times దాన్ని బట్టి లెక్క వేసుకుంటాం. ఓకే, సూపర్ అండి. ఉంది ఫ్రంట్ ఎపీరియన్స్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఫ్రంట్ ఎపీరియన్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో దీంట్లో మనకి LED బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇగ్నిషన్ ఆన్ అయిన తర్వాత కింద DRL అయితే ఒకటి మనకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ అయితే బల్బ్స్లోనే ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ ఎపీరియన్స్ చూసారు కదా, ఈ విధంగా ఉంది. సో ఇక్కడైతే ఒక లోగో కనిపిస్తుంది మనకి. ఫ్రంట్ ఫెండర్ కూడా వెడల్పాటిది ఉంది. సో ఇక్కడ సస్పెన్షన్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ సైడ్ ఉందన్నమాట. మనకి డిస్క్ బ్రేక్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లోన. సో బెల్లింగ్ కంపెనీ నుంచే ఈ డిస్క్ క్యాలిపర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదైతే మనం కొంచెం పేపర్తో క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది బ్రేకింగ్ ఎఫిషియన్సీ. ఇక్కడ గాడీలు అయితే మనకి నార్మల్ బైక్లు ఉన్నట్టుగా అయితే లేవు. సో ఫ్రంట్కి అయితే మనకి జాపర్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ట్యూబ్లెస్ టైర్, నైలో గ్రిప్ MRF 90/90 12 inches ట్యూబ్లెస్ టైర్ అయితే మనకి ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే అడ్జస్టబుల్ షాక్ అబ్జర్బర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ట్విన్ షాక్ అబ్జర్బర్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ టైర్ తీసుకున్నట్టయితే ఇది కూడా MRF ఏనండి. 90/90 12 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ అయితే BLDC మోటార్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ అయితే బల్బ్స్లోనే ఉన్నాయి. సో టెయిల్ లైట్ అయితే మనకి LEDలో అయితే ఉంది. పిలియన్ రెస్ట్ అయితే మనకి దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. కానీ ఇక్కడ ఏంటంటే పిలియన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఫుట్ ప్యాడ్స్ అయితే ఇవ్వలేదు. ఇది ఒక్కటే చిన్న మైనస్ అనిపించింది నాకు. సస్పెన్షన్ కూడా కాస్త హార్డ్ అనిపించింది. సో వెనక బ్రేక్ ఎఫిషియన్సీ కంటే ఫ్రంట్ బ్రేక్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాస్టిక్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే నాకు అనిపించింది. ఇదిగోండి ఇక్కడ బెల్లింగ్ అనే బ్యాడ్జ్ అయితే ఉంది. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సీట్ అనమాట. సో సీట్ అయితే చాలా హార్డ్గా ఉంది. అది కూడా వెడల్పాటి సీటు, చాలా హైట్గా ఉంది బండి అనమాట. ఈ సీట్ యొక్క హార్డ్నెస్ మనకి తగ్గిపోవాలంటే ఎక్స్ట్రా కుషనింగ్ అయితే చేయించుకుంటే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. నేను నెల్లూరులో ఉన్నటువంటి శివగారి బండి అయితే చూశాను, కుషనింగ్ చేయించారు ఆయన. తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో తీసుకున్నట్టయితే స్పీడోమీటర్ ఉంది. ఇక్కడైతే మోడ్స్ ఉన్నాయి మనకి 1, 2, 3, 4 మోడ్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ మోడ్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇక్కడ మోడ్స్ అయితే షిఫ్ట్ అవుతున్నాయి చూసారు కదా. నెక్స్ట్ మెయిన్ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉంటుందో అది ఆన్ చేసుకోవచ్చు, అలాగే ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందన్నమాట.
ఇదిగోండి ఇప్పుడైతే పార్కింగ్ మోడ్ ఆన్లో ఉందన్నమాట. బండి అయితే ముందుకెళ్దు. పార్కింగ్ మోడ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే బండి ముందుకెళ్తుంది. బండి మనకి పార్కింగ్ మోడ్లో ఉంది కాబట్టి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో P అని కనిపిస్తుంది. 4th మోడ్లో చూడండి ఒకసారి స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది. $69, $70. ఓకే, ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 70 అనమాట. సో ఇటు సైడ్ అయితే మనకి హ్యాండిల్ బార్ కన్సోల్లో హై బీము, లో బీమ్ అయితే ఉంది. టర్న్ ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ హార్న్ ఉంది. ఇక్కడ రెంచ్ సింబల్లో ఒక బటన్ అయితే ఉంది కదా. సో ఎమర్జెన్సీ సిట్యువేషన్లో బ్యాటరీలో ఉండేటటువంటి పూర్తి స్థాయిలో పవర్ ఏదైతే ఉందో దాన్ని కన్జ్యూమ్ చేసుకొని షోరూమ్ వరకు బండి తీసుకొని వెళ్ళడానికి సహాయక చర్య వరకు అయితే మనకి బండి వెళ్ళిపోయేటట్టుగా ఆ బటన్ ప్రెస్ చేస్తే బండి వెళ్ళిపోతుంది. ఓకే, ఇదైతే బ్యాక్ బ్రేకు, ఇదైతే ఫ్రంట్ బ్రేకు. అంటే ఇక్కడ లగేజ్ హుక్ ఇచ్చింది ఇవ్వడం జరిగింది. ఇది ఏదైనా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇగ్నిషను. ఇదిగోండి కీ అయితే షట్టర్ క్లోజ్ అనమాట. గైస్, ఈ వెహికల్లో మనకి యాంటీ థెఫ్ట్ అలారం అయితే ఉందన్నమాట. సో వెహికల్ని కనుక కీలెస్ ఆపరేషన్తో లాక్ చేసిన తర్వాత ఎవరైనా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే అలారం అయితే వస్తుంది, యాంటీ థెఫ్ట్ అలారం. ఓకేనా? మనం రిమోట్ కంట్రోల్లో వెహికల్ అన్లాక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ స్టాప్ బటన్ ప్రెస్ చేసినట్టయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. స్పేస్ ఎంత ఉందో ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి వాటర్ బాటిల్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇదిగోండి కింద ఉంది. ఓకే, ఇదంతా ప్లాస్టికేనండి. ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో దీనికి క్యాప్ గట్ ఏం లేదండి. క్యాప్ గట్ ఏం లేదు, డైరెక్ట్గా అయితే ఛార్జింగ్ పాయింట్ ఉంది. సో అండర్ సీట్లో ఏముంది ఒకసారి చూపించండి. ఓకే, అండర్ సీట్ స్టోరేజ్ అయితే బాగానే ఉంది దీనికి. సో ఇక్కడైతే ఛార్జర్ మనం క్యారీ చేయొచ్చు. వాటర్కున్న బ్యాటరీ కనెక్షన్ అయితే తప్పించేసి బ్యాటరీ బయటకు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది లిథియం అయాన్ బ్యాటరీ, 2.88 kWh అయితే దీని కెపాసిటీ ఉంటుంది. 18 kg వెయిట్. అవునా, బ్యాటరీ వెయిట్. ఓకే, ఒకసారి తీయండి. వామ్మో. ఓకే, ఇదిగోండి ఇది MCB అనమాట. ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాటరీ మనం మీదకి ఇంట్లో ఎక్కడికైనా పట్టుకుని వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టేయచ్చు అనమాట డైరెక్ట్గా. ఇదిగోండి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈ బండిది. సో 360 వ్యూలో. గైస్, బెన్లింగ్ ఆరా ఓనర్షిప్ రివ్యూ అయితే చూశారు కదా. ఈ బైక్లో కాన్స్ కంటే ప్రోస్ అయితే నాకు ఎక్కువ అనిపించాయి అనమాట. అందుని బట్టి మన సురేష్ గారికి అయితే ఈ బెల్లింగ్ ఆరా బైక్ని మనకి రివ్యూకి ఇచ్చినందుకు సురేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను నీలు ఆర్ట్స్ ఛానల్ సార్. మీలాంటి ఇంకా చెయ్యాలి, ఇంకా ఎక్కువ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.